తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ వర్సెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్య మాటలు యుద్ధం నడుస్తుంది. ఎప్పుడైతే కేసీఆర్ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించిండో అప్పటి నుంచి రాజకీయాలు మరింత హీట్ ఎక్కినాయి. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలు కాబోతున్న వేళ హరీష్ రావు కామెంట్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి చాలా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నాడు. నీటి వాటాలు తేల్చాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు 299 టీఎన్సీలకు ఒప్పుకున్నది కాంగ్రెస్ అంటూ కొన్ని కామెంట్ చేస్తున్నాడు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం హరీష్ రావు కామెంట్స్ మీద, అదేవిధంగా కేసీఆర్ కామెంట్స్ మీద. ప్రస్తుతం మనతో పాటు టీపీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ ఉన్నారు. సో దయాకర్ గారు, మొదటగా హరీష్ రావుకు సంబంధించిన కామెంట్స్ను ఎట్లా చూస్తారు? ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అవుతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కామెంట్ చేస్తూ ఉన్నాడు, ఏం చెప్తారు? అసలు హరీష్ రావు గారు తెలంగాణ నీటి వినియోగానికి లేదా పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు ద్రోహం తలపెట్టిందే బీఆర్ఎస్ పాలనలో. తెలంగాణకు రావాల్సిన వాటాలు దక్కకుండా ఇవాళ నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేశారు. 2002 ఆగస్టు 18నే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములో దాదాపు 90 టీఎంసీల నీటి వినియోగానికి ఆ రోజే పరిపాలన ఆమోదం తెలిపింది వాళ్ళు. కాబట్టి ఇవాళ మేము తెలంగాణ జనవరుల కోసం, తెలంగాణ నదీ జలాలు తెలంగాణకు రావాల్సిన వాటా కోసం ఇవాళ మేము ఎక్కడ కూడా రాజీ పడట్లేదు. ఇవాళ మేము నిన్నగాక మొన్న డిసెంబర్ 16న కూడా ఇవాళ బనకచర్ల కావచ్చు, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులు తక్షణం ఆపాలని కేంద్ర జలమంత్రి శాఖకు కావచ్చు, సుప్రీంకోర్టులో రిట్ కూడా వేసినాం. వీళ్ళు తెలంగాణకు ద్రోహం చేసి ఇవాళ అదేవిధంగా కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి ఇవాళ రాయలసీమకు ఇవ్వనటువంటి నీటి తరలింపులో కూడా వాళ్ళు మౌనంగా ఉంది వాళ్ళు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తి లేదు. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఇక వాళ్ళు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇక రోజు ముఖ్యమంత్రిని తిట్టడం ఒక పనిగా పెట్టుకున్నారు. పోటీలు పడి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. వాళ్ళు నమ్మరు. వీళ్ళిద్దరిని నమ్మకనే ఇవాళ వీల్ చైర్లో కేసీఆర్ గారిని తీసుకొచ్చి ప్రజలను నమ్మించడానికి, మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నమ్మించడానికి ఇవాళ ఒక కుట్ర చేశారు. ఆ వచ్చినటువంటి ప్రెస్ మీట్లో ఆయన చెప్పింది కూడా ఏం లేదు. కానీ తోలు తీస్తాం, తాట తీస్తాం, మీ సంగతి ఏంటో చూస్తామని కేసీఆర్ అంటుడు కదా. ఇన్ని రోజులు మౌనం వహించడం ఇప్పటి నుంచి వేరే ఉంటుంది. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా 3-4 సభలు కూడా పెడతా, ప్రజలకు కాంగ్రెస్ భాగవతం బట్టబయలు చేస్తా అంటూ కేసీఆర్ ఇండైరెక్ట్గా చెప్పినటువంటి పరిస్థితి ఎట్లా చూస్తారు? ఇప్పుడు తెలంగాణలో ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పైన ఇలా రాష్ట్ర ప్రజలు పూర్తి విశ్వాసంతో నిన్నగాక మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 7,500 నుంచి 8,500 మంది సర్పంచులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి అగ్రభాగాన్ని నిలిచారు. ఇవాళ కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకోవట్లేదు. కేసీఆర్ పని అయిపోయింది ఆల్రెడీ. కేసీఆర్ చేసింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు 10 ఏళ్లలో. ఇవాళ అవినీతి, అక్రమాలు, దోపిడీ, దందాలు తప్ప ప్రజలకు ఏమి ఇచ్చారండి? నేను అనేది కుటుంబం దోసుకుంది తెలంగాణను. ప్రజలకు ఏం ఒరగబెట్టారు? నేను అనేది తెలంగాణకి ఇచ్చిన సందేశం ఏంది? వాళ్ళు ఇవాళ హరీష్ రావు గారి పైన, కల్వకుంట్ల కుటుంబం పైన, దోపిడీ పైన ఎవరూ మాట్లాడలేదు. సాక్షాత్ వాళ్ళ కూతురు కల్వకుంట్ల కవిత గారే మాట్లాడుతూ ఉన్నారు హరీష్ రావు దోపిడీ పైన. అందుకనే మేము అంటున్నాం హరీష్ రావు కాదు, కమిషన్ రావు అంటున్నాం. కవిత చేసిన ఆరోపణలకు నిజంగా నైతికత ఉంటే, చిత్తశుద్ధి ఉంటే కవిత చేసిన ఆరోపణలకు హరీష్ రావు గారు సమాధానం ఇవ్వాలి, ప్రెస్ మీట్ పెట్టాలి. దాన్ని మాట్లాడకుండా ఎక్కడో ఉన్నటువంటి ఆకాశరామన్న ఉత్తరాలు పట్టుకొని ఇంకోది పట్టుకొని మాట్లాడితే ప్రజలు విశ్వసించారు. కేసీఆర్ వచ్చినా, హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా వీళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళ నాయకత్వం కానీ, వాళ్ళ దోపిడీ కానీ ఇంకా ప్రజలు మర్చిపోలేదు. ఇవాళ ప్రజల ముందున్నది ఇంకో 10 ఏళ్ళు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజాపాలన కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రజలు సురక్షితంగా, సంతోషంగా ఉన్నారు. సన్నబియ్యంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇవాళ 6 గ్యారెంటీల పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఇవాళ మీ అందరికీ తెలుసు, ఆ గత 10 ఏళ్లలో ఎంతైతే నిర్లక్ష్యానికి, నిర్వీర్యానికి, దోపిడీకి గురైనరో దాన్ని మనం ప్రక్షాళన చేసుకొని ప్రజల పక్షాన ఉన్నాం, అభివృద్ధి పక్షాన ఉన్నాం, తెలంగాణ ప్రాజెక్టుల పక్షాన మనం ఉన్నాం. కాబట్టి ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. మేము కూడా ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిరంతరం ఒక యజ్ఞంలాగా ఇవాళ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది ప్రజల కోసం. కాబట్టి నేను అంటా ఉన్నాను, హరీష్ రావు గారు, ఫస్ట్ నువ్వు ఏదో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల తర్వాత సమస్యలు, మీ బావబామర్దుల పోటీ తర్వాత నేనున్నటువంటి మీ పక్కన ఉన్నటువంటి మరదలు చేసే ఆరోపణలకు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చెయ్యి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో నీ అవినీతి లేదా అనేది చిత్తశుద్ధి నిరూపణ చేయి, ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉండు. నేను అనేది ఇవాళ కమిషన్ ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి భూములు ఉన్నటువంటి కలెక్ట్ చేసుకొని ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చి, ప్రాజెక్టుల కోసం భూములు తీసుకొని రైతులు పరిహారాలు అడిగితే లాఠీచార్జ్ చేసినటువంటి నీచులు వీళ్ళు.
వీళ్ళకు రైతుల మీద ప్రేమ ఉన్నట్టు, తెలంగాణ ప్రాజెక్టుల మీద ప్రేమ ఉన్నట్టు, తెలంగాణ సంపదనంతా దోచిపెట్టింది ఆంధ్ర వాళ్ళకే కదా మీరు అనేది. మీరు 10 ఏళ్లల్లో మీరు ఎవరికి ఉడిగం చేశారు? ప్రజలకు ఉడిగం చేయలే. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మీరు నయవంచన చేశారు. ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత కదా ప్రజలకు ఆత్మగౌరవం వచ్చింది, ప్రజలకు గొప్ప విశ్వాసం వచ్చింది. కాబట్టి హరీష్ రావు మాట్లాడే మాటలు చాలా ఒక జోకర్ లాగా, ఒక జోకు లాగానే ఉన్నాయి. కాబట్టి హరీష్ రావు గారి మాటలు నమ్మే ప్రసక్తి లేదు. ఇంకా కేసీఆర్ ఇంకా వాడలు ఇంకే బట్టలు చింపుకున్నా ఇంకేది చింపుకున్నా తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏం లేదు. మళ్ళొక్కసారి సెంటిమెంట్తోని మళ్ళొక్కసారి ప్రజల్ని మోసం చేయడానికి తప్ప ఒరిగేది ఏంది లేదు. కాబట్టి వాళ్ళ మాటలు కానీ వాళ్ళ ఉన్నటువంటి ఉపన్యాసాలు కానీ ఒరిగిపోయేది. గతంలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మాట్లాడితే ప్రజలు సపోర్ట్ కొట్టేటట్టు. ఇవాళ మనం చూసినాం కేసీఆర్ ఉపన్యాసాలు ఎట్లా పేలగా అయిపోయినాయో, కేసీఆర్ గారు అంటే ఎట్లా అయిపోయింది అనేది మనందరికీ తెలుసు. కాబట్టి వీళ్ళిద్దరి మీద నమ్మకాలు లేకుండా ఆయన మీద విశ్వాసం పెంచడానికి ఫామ్ హౌస్ నుంచి తీసుకొచ్చి ఏదో వీళ్ళే స్క్రిప్ట్ రాసి ఇచ్చారు ఆయనకు. ఇక కేసీఆర్ కూడా వాస్తవంగా మీకు తెలుసు, ఇటువైపు కవిత వల్ల, ఇటువైపు కేటీఆర్ వల్ల, హరీష్ రావు వల్ల ఆయనకు కూడా మతిస్థిమితం లేక కనీసం ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగానే ఉంది. కేవలం నమ్మించడానికి కార్యకర్తల నమ్మకం కోసం కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు తప్ప ఒరిగేది ఏం లేదు. ప్రజల నమ్మకాన్ని, తెలంగాణ అభివృద్ధిని, 10 ఏళ్లలో జరగని అభివృద్ధిని మేము 2 ఏళ్లలో మేము చూపించగలిగినాం. ఇవాళ 10 ఏళ్లలో జరగని అభివృద్ధి కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే మహిళలు కావచ్చు, రైతన్నలు కావచ్చు, మేము చేసి చూపించగలిగినాం కదా. దాదాపు ఇవాళ ఉన్నటువంటి 2 ఏళ్లలోనే దాదాపు సంక్షేమ పథకాలకు 76,000 కోట్లు మనం పెట్టి సంక్షేమ పథకాలకు కేటాయించినాం. రైతన్నలు వాళ్ళు 10 ఏళ్లలో రుణమాఫీ చేయలేదు, మేము చేసి చూపించినాం కదా. 22,000 కోట్లు ఇవాళ రైతులకు ఇవ్వగలిగినాం. కేసీఆర్ ఒక్కడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడితే 8 మంది మంత్రులు, ముఖ్యమంత్రి సహా అంతా కూడా ఆగమాగం అవుతున్నారు, మేఘాల మీద ప్రెస్ మీట్లు పెడుతున్నట్టు హరీష్ రావు కౌంటర్ ఇస్తున్నాడు. ఏం చెప్తారు? ఇప్పుడు అబద్ధాలు మాట్లాడినప్పుడు మనం చెప్పాల్సిన బాధ్యత కదండి. ఏదో ఫామ్ హౌస్ల నుంచి ఇవాళ వచ్చి అబద్ధాలు మాట్లాడితే, విష ప్రచారాలు చేస్తే మన బాధ్యత కదా. ప్రజల పక్షాన మనం ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం, ప్రజలకు విషయాలు చెప్పగలగాల నేను అనేది. మేము ప్రజల పక్షాన ఉన్నాం. నువ్వు 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండి ప్రజల్ని కలవనువు కదా. ఇవాళ నువ్వు వచ్చి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ 10 ఏళ్ళ అనుభవంలో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు వినడానికి మేము సిద్ధంగా ఉన్నాను. మీరు అది చేత కాకుండా ప్రభుత్వం పైన విషం కక్కుతూ ఇవాళ శిఖండిలాగా తెలంగాణకు పట్టిన గబిలాల్లాగా మీరున్నారు. తెలంగాణకు పట్టిన గబిలాలు కల్వకుంట్ల కుటుంబం, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళకు తెలంగాణకు పట్టిన గబిలాలు వీళ్ళు. తెలంగాణ అభివృద్ధికి శిఖండులు వీళ్ళు. ఇవాళ మాట్లాడితే ఏంటంటే బీజేపీతో దోస్తానం సంసారం చేసేది మీరు, మా దోస్తానం చేసేది. ఇవాళ మీ పైన సిబిఐ చేసింది, మరి ఎందుకు విచారణ చేయట్లేదు? కేసీఆర్ బయటకు వచ్చి పాలమూరు గురించి మాట్లాడితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే ఇలా దుమ్మెత్తిపోస్తున్నాయని చెప్తున్నారు. వాస్తవేనా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటైనాయా? ఇవాళ 2015లోనే ఇవాళ తెలంగాణకు నది జలాల అంశంలో ఇవాళ తెలంగాణకు రావాల్సినటువంటి 511 అయితే 299 మాత్రమే మనకిచ్చి 511 టీఎంసీలు ఆంధ్రాకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఉమ్మడిలో 811 ఉంటే తెలంగాణకి ఇచ్చింది మీరు 299 మాత్రం టీఎంసీ ఇస్తే కూడా చేతులు దులుపుకున్నారు, మౌనంగా ఉన్నారు. ఎక్కడ పోయింది మీ పోరాటం? ఎక్కడ పోయింది మీ ఆత్మగౌరవం? ఇవాళ వచ్చే నీతులు మాట్లాడితే 10 ఏళ్లలో మొత్తం ఉడిగా చేసింది ఉన్నటువంటి ఆంధ్ర ఉన్నటువంటి పాలకులకే కదా. మీరు నేను దోచిపెట్టి కాంట్రాక్టులు వాళ్ళకే ఇచ్చారు, దోపిడీ వాళ్ళకి ఇచ్చారు, వనరులు వాళ్ళ చేతిలో పెట్టారు. ఇవాళ మీరు తెలంగాణ వనరుల గురించి దోపిడీ గురించి సెంటిమెంట్ మాట్లాడితే ఎట్లండి? కాబట్టి అధికారం పోయింది, ప్రజలు చీకొట్టిర్రు. మళ్ళొకసారి సెంటిమెంట్ చేసి తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్లాగా మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్గా చేయడానికి మళ్ళొకసారి ప్రజల్ని మోసం చేయడమే తప్ప ఒరిగేది ఏది లేదు. 10 ఏళ్ల పాటు తెలంగాణలో ప్రజాప్రభుత్వం అధికారంలో ఉంటుంది అనడానికి ప్రజలు మా వైపే ఉన్నారనడానికి సాక్ష్యమే సర్పంచ్ల ఎన్నికలు కావచ్చు, జూబ్లీస్ ఎన్నిక కావచ్చు, కంటోన్మెంట్ ఎన్నిక కావచ్చు, రాబోయే మున్సిపల్ ఎన్నికైనా, జిహెచ్ఎంసీ ఎన్నికైనా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలు మాతోనే ఉన్నారు. మేము ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ప్రజల గురించి కానీ తెలంగాణ రాష్ట్రం గురించి కానీ మాట్లాడే నైతికత లేదు వాళ్ళకు. వాళ్ళు దోపిడీకి కేరాఫ్, అవినీతికి కేరాఫ్, అక్రమాలకు కేరాఫ్గా నిలిచినటువంటి మూట అది దొంగల మూట. కాబట్టి ఆ దొంగల మూటకు నైతికత లేదు. మేము ప్రజల పక్షాన ఉన్నాం, బాధ్యతగా ప్రజల విశ్వాసాన్ని పెంచుకుంటాం. సలహాలు, సూచనలు ఇవ్వండి, మేము గౌరవంగా స్వీకరించడానికి నిండు అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. అరే ఇక్కడ ప్రెస్ మీట్ మీ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ ఎందుకయ్యా? నేను అసెంబ్లీలో మేము వేదిక పెట్టినాం, మీరు రండి. ఆనాడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని తీసుకొని అసెంబ్లీకి రండి, అక్కడ మాట్లాడదా మీకు చిత్తశుద్ధి ఉంటే. హరీష్ రావు అదే బాధ్యత తీసుకుంటున్నాం. కాబట్టి మాట్లాడే దొంగలు వాళ్ళ కింద వేల మంది తప్పులు, అవినీతి, అక్రమాలు వాళ్ళ వైపు చూపిస్తూ ఉన్నాయి. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ వాళ్ళకు కూడా జరగబోతూ ఉంది. తెలంగాణను లూటీ చేసినటువంటి వాళ్ళకు నైతికత లేదు.
సో ఇది మొత్తం మీద కేసీఆర్ హరీష్ రావు మాటల్ని నమ్మే పరిస్థితి లేదు. రాబోయే 10 ఏళ్ళ అధికారంలో ఉండేది మేమే. సో కేసీఆర్ హరీష్ రావు గారి మామ కేసీఆర్ గారిని అసెంబ్లీకి తీసుకొని రావాలి, అక్కడ చర్చలో పాల్గొనేలా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ డిమాండ్ చేస్తున్నాడు. చూద్దాం, ఈ నెల 29 అసెంబ్లీ ఉన్నది. కేసీఆర్ వస్తాడా, మాట్లాడతాడా, సమాధానాలు చెప్తాడా, ఏం జరగబోతున్నా అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.